So, welcome to Mind All Minds. ఇక్కడ ఎమోషన్స్లో ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక పేరు విడిపోయింది అనుకుందాం. అంటే ఒక పేర్లు ఉన్నవాళ్ళు దే వెంట అవే. అప్పుడు మనము ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉంటే మంచి జరిగేదా, అంటే ఫర్ ఎ గుడ్ కాజ్ ఉండేదా అనే గ్యారంటీ లేనప్పుడు వాళ్ళిద్దరూ ఏమనుకోవాలి? సరే, కలిసి ఉంటే గుడ్ జరుగుతుందా లేదా మనకు తెలియనప్పుడు కలిసి ఉంటే బ్యాడ్ జరిగేదేమో అని అనుకోవాలి మనం. అది పాజిటివ్గా అట్లా తీసుకోవాలి. ఎందుకంటే అది వాళ్ళు కలిసి ఉన్నప్పుడే ఒక మంచి కాజ్ కోసం కలిసి ఉండలేకపోయారు, కంటిన్యూ చేయలేకపోయినప్పుడు అది ఖచ్చితంగా తర్వాత కూడా రిజల్ట్ బ్యాడ్ అవుతుంది అనుకునే మనము మైండ్ని అట్లా మనం చేసుకోవాలన్నమాట. ఎక్కువ అరే ఏదో మిస్ అయిపోయాను అది అనుకోకుండా, కలిసి ఉన్నా కూడా ఏదో రోజు మాకు అంత ఒక గుడ్ రిజల్ట్ రాకపోయేది మా రిలేషన్కి అని చెప్పుకోవాలి. ఎందుకంటే బయట చూస్తుంటాం మనం, ఒక మంచి ఇంప్రెషన్ తోటి ఒక మంచి ఒక డెసిషన్ తోటి దే కమ్ టుగెదర్, కానీ విడిపోతుంటారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా కొంత మనకు అనిపిస్తుంటుంది అరే ఏమైందని. అక్కడ ఏంటంటే అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, సరే అది విడిపోయినప్పుడు ఏంటంటే ఇంకా మంచి, ఇంతవరకు చాలు, ఇంకా మంచి జరిగేది కాకపోతే అంటే ఇంకెన్ని తప్పుడు కాన్సిక్వెన్సెస్ ఇన్స్టాన్సెస్ జరిగేవో. సో అది గుడ్ జరుగుతుందని గ్యారంటీ లేనప్పుడు మనము బ్యాడ్ జరిగేదేమో అని మైండ్లో అనుకొని మనం తృప్తి పడాల్సిందే. అంతేగాని దాని గురించి ఎక్కువ ఆలోచించి ఎమోషనల్గా అరే అదే మిస్ అట్లాంటివి అనుకోవద్దు. ఎందుకంటే దానివల్ల యూజ్ లేదు. ఎందుకంటే కలిసి ఉండాలని అనుకుంటే కలిసి ఉండేవాళ్ళే, లేదు కాబట్టి లేదు. దట్స్ ఇట్.